రష్యాలోని ఊఫా ప్రాంతంలో ఒక దారుణం జరిగింది. చాలా మంది భారతీయ విద్యార్థులు అక్కడ మెడిసిన్ చదవడానికి వెళ్తా ఉంటారనమాట. అక్కడ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో హాస్టల్లో ఒక దాడి జరిగింది. ఆ దాడి 4 భారతీయ విద్యార్థులపైన జరిగింది. ఆ దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అతని వయసు కేవలం 15 సంవత్సరాలు. అతను నియో నాజీ భావజాలంతో ప్రభావితం అయినట్టు తెలుస్తోందనమాట. ఈ దాడిలో 4 భారతీయ విద్యార్థులతో సహా 6 తీవ్ర గాయాల పాలయ్యారు. నిందితుడు నిషేధిత వైట్ పవర్ లేదా నేషనల్ సోషలిజం సంస్థకు చెందినవాడిగా తెలుస్తోందన్నమాట. దీనికి సంబంధించి రష్యా సుప్రీంకోర్టు 2012లోనే ఈ నేషనల్ సోషలిజం సంస్థ లేదా వైట్ పవర్ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించిందనమాట. దాడి సమయంలో నిందితుడు ఎవరైతే చిన్న బాలుడు ఉన్నాడో 15 సంవత్సరాల వ్యక్తి కొన్ని నినాదాలు కూడా చేశాడనమాట. బాధితుల రక్తంతో అతడు డార్మెటరీ గోడలపై నాజీ గుర్తు కూడా వేసినట్టు వార్తాపత్రికలు చెప్తున్నాయి. దాడి జరిగిన ప్రదేశం మొత్తం రక్తపు మడుగులతో మొత్తం అదంతా చల్లా చెదరైపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీస్ అధికారులు కూడా గాయపడినట్టు తెలుస్తోంది.